ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ సవిభ్రమాలోకశుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ తే నమః. శుభోదయం. శుభాన్ని కలిగించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం శుక్లపక్షంలో పూర్ణిమ తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి చక్కని సోమవారం నాడు ఇదిగో భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలోని శ్రేష్టమైనటువంటి దివ్య ఆలయంలో భవ్యమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ విశేషాలను నిర్వహించుకుంటూ రెండవ దినం నాడు చక్కగా చిన్నశేష వాహనం మీద స్వామివారి యొక్క దివ్య వైభవ విశేషాన్ని భక్తులందరూ కూడా ప్రేమపూర్వకమైన భక్తి విశేషంతో స్వామివారిని దర్శిస్తూ గోవింద నామస్మరణ పూర్వకంగా బ్రహ్మోత్సవ వైభవంలో పాల్గొంటున్నటువంటి శుభంకరమైనటువంటి క్షణాలు. శ్రీమద్విష్ణుపదంభోజపీఠాయుతఫణాతలం శేషత్వైకస్వరూపత్వం ఆదిశేషముపాస్మహే. చక్కగా శేషవాహనం మీద బ్రహ్మోత్సవ సంప్రదాయ విశేషాన్ని అనుసరించి స్వామివారికి చక్కగా ఈనాడు శేషవాహన సేవా విశేషాన్ని బ్రహ్మోత్సవంలో నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి ఆ భగవానుని యొక్క దివ్య వైభవ విశేషం ఈనాటికి నాడు ఎంతో అత్యవసరమై స్వామివారి యొక్క కరుణా కటాక్ష విశేషంతో సమస్త దేశ ప్రజలు కూడా ఏ విధమైనటువంటి భయాందోళనలు లేకుండా చక్కగా వారి యొక్క కరుణా కటాక్ష విశేషంతో యుద్ధ భయాది భయాలను దూరం చేసుకొని సుఖంగా జీవించడానికై తగినటువంటి సన్నివేశాన్ని భగవంతుడు పరమాత్మ స్వరూపంలో తాను అంతటా వ్యాపించి తగినటువంటి ధైర్య స్థైర్య విశేషాలను భక్తులకు అందిస్తూ ప్రత్యక్షంగా తమ యొక్క బ్రహ్మోత్సవ భావ విశేష పరంపరలో వారందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తున్నటువంటి ప్రభాత క్షణాలు ఇవి. అదిగో నివాసన శయ్యాసన పాదుకాంశుకో ఉపధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేషయితీర్యతే జనైః. శేషుడు అని అంటున్నారట స్వామివారి యొక్క సహచరుడైనటువంటి ఆ వాహన రూపంలో ఉన్నటువంటి ఆ దివ్యస్వరూపుడిని. ఎందుకంటే ఆదిశేషుడు శ్రీనివాసుడికి స్వయంగా
నివాస స్థానమైనటువంటి శేషాచలంగా, ఆయన కూర్చునేటువంటి శయనించేటువంటి శయ్యగా, కూర్చునేటువంటి ఆసనంగా, కాళ్లకు ధరించేటువంటి పాదుకగా, తల కింద ఉంచుకునేటువంటి ఉత్తరీయంగా తలగడగా, తల కింద ఉంచుకునే తలగడగా, శరీరం మీద ధరించే ఉత్తరీయంగా, ఎండవానల నుంచి రక్షించబడేటువంటి ఛత్రంగా, పాదముల కింద ఉంచుకునేటువంటి పాదపీఠం పదపీఠంగా, అనేక భేదాలతో, శరీర భేదాలతో విష్ణుదేవుడికి శేషతల్ప నిద్రిత రామా అని కీర్తించినట్లుగా ఆ వెంకట రాఘవుడికి అద్భుతమైనటువంటి సేవా విశేషాలను అందిస్తున్నారు. అటువంటి స్వామి యొక్క సేవా విశేషంలో ఈనాడు అదిగో విష్ణుపదాంభోజ పీఠాయుత ఫణాతలం, తన అందమైనటువంటి పడగలను విచ్చి స్వామివారి యొక్క అందమైన పాదపద్మ ద్వంద్వం కందిపోకుండా పాదపీఠంలాగా ఎవరైతే సేవను అందిస్తున్నారో అటువంటి ఆదిశేష స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడిని చక్కగా మేము పూజిస్తాం, ఆరాధిస్తాం అని అంటారు. అటువంటి ఆ స్వామి యొక్క సేవలో తరించేటువంటి శరణాగతికి, పరాకాష్ఠగా నిలిచినటువంటి శరణాగతి తత్వానికి పరాకాష్ఠగా నిలిచినటువంటి ఆ ఆదిశేష స్వరూపంతో ఇదిగో అద్భుతమైన అందమైనటువంటి బంగారు వన్నెతో ప్రకాశించేటువంటి ఆ ధ్వజస్తంభపు కాంతులు సూర్యకిరణాలకు మెరుస్తూ ఉండగా స్వామివారు అదిగో అద్భుతమైనటువంటి శేషవాహనం మీద తమ యొక్క సేవా విశేషాలను అందించేటువంటి భక్తులను అనుగ్రహిస్తూ సమస్త భక్తులను కూడా ఆయన చిరునవ్వులతో అనుగ్రహిస్తూ కదులుతూ ఉన్నారు వాహన సేవలో. సాక్షాత్తు భూలోకంలో అవతరించినటువంటి ఆ విష్ణుదేవుడికి నివాస స్థానంగా శేషపర్వతంగా స్వామి పర్వత రూపాన్ని ధరించాడు ఆదిశేషుడు. అట్లా నారాయణుడు శేషాద్రి మీద అవతరించారు. ఈనాడు శేషాద్రి మీద అవతరించినటువంటి ఆ దివ్యస్వరూపుడు భగవానుడు భారతదేశపు రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలోని సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ సర్వాంతర్యామి ఆయన లేని చోటు లేదు. పరమాత్మగా సమస్త ప్రాణులలో ప్రదేశాలలో అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం అని చక్కగా వేదములు కీర్తించినట్లుగా అదిగో స్వామి బయలుదేరుతున్నాడు అడుగడుగు ఆనంద నీరాజనాలతో. దర్శిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ. చిన్న శేషవాహన రస చిద్విలాస. వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత. వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత. వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత.
భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీపాద పద్మ కమల గంధదాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత శ్రీపాద పద్మ కమల గంధదాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత ఆ ఆ సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస గోవింద గోవింద బ్రహ్మోత్సవానంద గోవింద 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 భక్త బృంద మధ్య పాదారవింద మహాచతుర్మాణ వీధి బ్రహ్మోత్సవ మండిత చిన్న శేషవాహనేశ శేష శేష మంగళం శుభమంగళం శేషవాహనారూఢ గోవింద గోవింద. శేషవాహనారూఢ గోవింద గోవింద అంటూ భక్తులు భక్తిభావ పురస్సరంగా స్వామివారిని దర్శిస్తూ చక్కని అందమైనటువంటి సూర్యకిరణాలు అలవోకగా కదిలి స్వామివారి పాదపద్మ ద్వంద్వాన్ని సేవిస్తూ ఉన్నటువంటి శుభ ప్రాతకాల సమయంలో దేవదేవుడు అదిగో తెల్లని గొడుగుల కింద అద్భుతమైనటువంటి తమ యొక్క చిరునవ్వుల కాంతులు అన్ని వైపులా వ్యాపిస్తూ ఉండగా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ అదిగో శ్రేష్టమైనటువంటి బంగారు కలశం యొక్క కిరణాలు అన్ని వైపులా వెదజల్లబడుతుండగా స్వామివారి వైభవం అలవోకగా కదిలి అన్ని వైపులా వ్యాపిస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో అదిగో స్వామివారు కదులుతూ ఉన్నారు భక్తానుగ్రహంగా. అద్భుతమైనటువంటి ఆ దివ్య శేషవాహన విశేషాన్ని అభివర్ణిస్తూ అంటారు కదా స్వామి అన్నమాచార్యులు. వీడు గద్దేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడు గద్దేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషుడు. అదిగో స్వామివారు అందమైనటువంటి కస్తూరి నామం మెరుస్తూ ఉండగా చక్కనైనటువంటి అందమైనటువంటి చెవులకు ధరించినటువంటి కుండలాల నుంచి ప్రసరించేటువంటి రత్న కిరీట కాంతులతో సమంగా వెలుగుతూ స్వామివారి హృదయంలో మెరుస్తున్నటువంటి ఆ అద్భుతమైన రతనాల కాంతుల యొక్క ప్రకాశం అన్ని వైపులా వ్యాపిస్తూ ఉండగా శేషుని పడగల కింద చక్కగా కదిలి వస్తున్నారు. కాబట్టే వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషుడు, గరుత్మంతుడితో సమానంగా ఇదిగో మా స్వామిని చక్కగా స్వీకరించి వస్తున్నటువంటి ఆదిశేషుని యొక్క సేవాభాగ్య విశేషాన్ని దర్శించమని చక్కగా అంటారు అన్నమాచార్య స్వామివారు. అద్భుతమైనటువంటి కిరణాలతో వస్తున్న స్వామిని
తీసుకొస్తున్నటువంటి ఆ శేషతత్వం అంటారు కదా, వేయి పడగలతోడా వెలసిన శేషుడు, ఛాయమేని తళుకు వజ్రాల శేషుడు, మాయన్ని శిరసులపై మాణిక్యాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏగేటి శేషుడు, వీడు గద్దే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషుడు. వేయి పడగలతో చక్కగా పడగల మీద ఉన్నటువంటి రతనాల కాంతులు అన్ని వైపులా కూడా వ్యాపిస్తూ ఉండగా తళుకు వజ్రాల కాంతులతో మెరిసేటువంటి తన యొక్క శరీరం కాంతి స్వామివారిని చక్కగా సేవిస్తూ ఉండగా అదిగో అద్భుతమైనటువంటి వెళ్ళగొడుగుల పైన వెళ్ళగొడుగుల కింద ప్రకాశవంతమైనటువంటి తన యొక్క పడగలతో స్వామివారిని సేవిస్తూ మాయని శిరసులపై మాణిక్యాల శేషులు, మెరిసేటువంటి మాణిక్య రత్నాల కాంతులతో హరికి శ్రీహరికి నీడగా తాను కదులుతూ ఉన్నాడు. ఆ భగవానుణ్ణి సేవిస్తూ అదిగో ఆచార్యులు ఎంతో ప్రియమైనటువంటి భక్తిపూర్వకమైన సేవా విశేషంతో తెల్ల గొడుగుల కింద సమస్త భక్తుల యొక్క గోవిందనామ స్మరణపూర్వకమైన భక్తి విశేషాలతో అదిగో పట్టపు వాహనంగా ప్రకాశించేటువంటి ఆ శేషవాహనం మీద స్వామి చిరునవ్వులతో ఇక్కడ ఆశీర్వదిస్తూ కదులుతూ ఉన్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టుకొనిన మించులా శేషుడు, నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, నెట్టిన వారి పొగడా నేరుపరి శేషుడు, వీడు గద్దే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషుడు. స్వామి కదులుతున్నాడంటే చాలు అదిగో చక్కగా ధ్వజస్తంభం యొక్క బంగారు కాంతులు మెరుస్తూ ఉండగా సాక్షీభూతమైనటువంటి స్వామివారి సేవకు సాక్షిగా నిలిచిన ధ్వజస్తంభం, దాని కాంతులు ఎంతో అందమైనటువంటి ఆకాశపు రంగుతో కలగలిపి ప్రకాశవంతంగా ఆ కాంతులు విహరిస్తుండగా అన్ని వైపులా కూడా పట్టపు వాహనంగా ఉన్నటువంటి ఆ బంగారుమయమైన శరీరంతో ఆ సర్పరాజైనటువంటి శేషుడు తన యొక్క 2000 నాలుకలు 1000 శిరస్సులలో ఒక్కొక్క శిరస్సుకు 2 నాలుకల చొప్పున 1000 శిరస్సులకు 2000 నాలుకలతో అదిగో సాక్షాత్తు ఆ భగవానుని వైభవాన్ని తాను చక్కగా కీర్తిస్తూ కదులుతున్నాడు. అటువంటి దివ్యస్వరూపుడైనటువంటి ఈయనే కదా శేషుడు, వీడు కదే శేషుడు అని పొంగిపోతారు అన్నమయ్య. అంతేకాదు, కదిసి పనులకు ఎల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు, అదే శ్రీ వెంకటపతికి అల్లమేలు మంగకును, వదరకయే పొద్దు పానుపైన శేషుడు. ఆ మంగాపతి అయినటువంటి ఆ భగవానుణ్ణి అలిమేలు మంగను వదిలిపెట్టకుండా
జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష సాని పదప సాని పదప జయ శార్గ కోదండ జయ జగత్కాండ జయ శార్గ కోదండ జయ జగత్కాండ జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ జయ చక్రధౌరేయ జయ జగద్గేయ జయ చక్రధౌరేయ జయ జగద్గేయ గమని స స స స సని స గరి సని స జయ విహంగ తురంగ జయ కృపాపాంగ జయ విహంగ తురంగ జయ కృపాపాంగ జయ దేవమూర్ధన్య జయ జగన్మాన్య సాక్షాత్కరించి మా చనువు పాలించి సాక్షాత్కరించి మా చనువు పాలించి రక్షింపు మము చాల రాజగోపాల రక్షింపు మము చాల రాజగోపాల జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష ఓం నమో గరుడ శేషవాహనారూఢాయ నమో నమః. గరుడునితో సమంగా పెన్నుద్దైన శేషుడు అని ఆ అన్నమాచార్య స్వామివారు మెచ్చుకుంటున్నటువంటి ఆ దివ్యస్వరూపుడు, అద్భుతమైనటువంటి ఆ సప్తగిరి సార్వభౌముడిని తమ యొక్క పడగల మీద స్వీకరించి అదిగో తీసుకొని వస్తున్నారు. సమస్త భక్తులు కూడా గోవిందనామస్మరణ పూర్వకంగా వారిని కీర్తిస్తూ ఉండగా అదిగో ప్రాతర్భజామి కరరమ్య సుశంఖచక్రం భక్తాభయప్రదకటిస్థల దత్తపాణిం శ్రీవత్సకౌస్తుభలసన్ మణిభూషణోద్యత్ పీతాంబరం మదనకోటిసుమోహనాంగం. అరుణారుణ కిరణాలు సూర్యునివి తెల్లబడి చక్కగా స్వామివారి అందమైనటువంటి రాగరంజితమైనటువంటి పాదపద్మాలను సేవిస్తూ ఉన్నటువంటి ఈ ప్రభాత సమయంలో అదిగో అందమైనటువంటి శంఖచక్రాలను చక్కగా ధరించి దానినే తన యొక్క అందమైన సంకేతాలుగా ప్రకాశిస్తున్నటువంటి స్వామివారి యొక్క దివ్య స్థానంలో
చేతిలో చక్కగా ఆయుధాలను అలంకారాలుగా శంఖచక్రాలను ధరించి అదిగో కుడి చేతిని జాచి చక్కగా అభయప్రదమైనటువంటి తన యొక్క హస్తంతో స్వామి అలరిస్తూ శ్రీవత్స కౌస్తుభంతో ప్రకాశించే వక్షస్థలంతో అదిగో శేషవాహనారూఢుడుగా స్వామి అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. గోవింద.